అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్య హాస్పిటల్ నల్గొండ. కొంతమంది అడుగుతుంటారు, సరే డీహైడ్రేషన్ వల్ల లైఫ్ థ్రెటనింగ్ అంటే చనిపోయేంత రిస్క్ ఉంటుందా అని అడుగుతుంటారు. ఎస్, డీహైడ్రేషన్ ఎస్పెషలీ లైక్ సమ్మర్ కానీ దాంతోపాటు ఏమైనా బింజ్ ఆల్కహాల్ ఇంటేక్ తీసుకొని సివియర్ డీహైడ్రేషన్కి వెళ్ళినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే బీపీ లో అవ్వడము, షాక్లోకి వెళ్ళడము, ప్రీ రీనల్ ఫెయిల్యూర్ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ, కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, అండ్ కిడ్నీ డ్యామేజ్ తోటి మనకి అసిడోసిస్లోకి వెళ్ళడము, యూరిన్ షెడ్ అవ్వడము, అండ్ డయాలసిస్ లాంటి రిక్వైర్మెంట్ పడడము, సడన్ డెత్. సో అదొకటే కాకుండా సివియర్ డీహైడ్రేషన్లో మన బ్లడ్ చాలా చిక్కగా అయిపోయి థ్రాంబోటిక్ ఎఫెక్ట్స్ అంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడము, అండ్ బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడము, సిఎస్విటి అంటే వీనస్ క్లాట్స్ ఫామ్ అవ్వడము, ఇలాంటి హై రిస్క్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో డిహైడ్రేషన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. సో డిహైడ్రేషన్ ఎందువల్ల వస్తుంది? ఒకటి, వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా, హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ అయినా, అక్యూట్ జీఈ అంటే వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అయ్యి దాన్ని ఇగ్నోర్ చేసి 4-5 డేస్ ఇంట్లోనే ఉండి సరైన హైడ్రేషన్ చేయకుండా కూడా దే కమ్ విత్ ద డిహైడ్రేషన్. సో ఇలాంటివన్నీ కూడా మనకి లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ప్రైమరీ ఫిజిషియన్ని కలవాలి, సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకోవాలి. ధన్యవాదాలు. Please like, share and follow for more health updates.